నావికాదళ అధికారి సౌరభ్ రాజ్పుత్ 29 హత్యకాండ భార్య ముస్కాన్ రస్తోగి 27 ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా మీరట్లో సౌరభ్ రాజ్పుత్ అనే 29 ఏళ్ల నావికాదళ అధికారి తన భార్య ముస్కాన్ రస్తోగా మరియు ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా చేతిలో పాశవికంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకం మోసం, చక్కని ప్రణాళిక, చల్లబడ్డ హృదయం మరియు మానసిక అస్తవ్యస్తతను బయటపెట్టింది. బుధవారం నిందితులను జైలుకు పంపించే ముందు పోలీసులు గంటల తరబడి విచారించగా హత్యకు సంకల్ప సీడ్జ్ నవంబర్ 2024లోనే పడినట్లు వెల్లడైంది. అప్పటినుంచే ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ను తమ జీవితాల్లో నుంచి తొలగించేందుకు ప్రణాళిక వేయడం ప్రారంభించారు. తాము విఫలం కాకుండా ఉండేందుకు వీరు చనిపోయిన జంతువులను పాతిపెట్టే గ్రామాల్లో తిరుగుతూ సౌరభ్ శరీరాన్ని పడేసేందుకు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించారు. ఫిబ్రవరి 2025 22న ముస్కాన్ డిప్రెషన్ను నమ్మించి నిద్రమాత్రల కోసం సార్దా రోడ్లోని ఒక డాక్టర్ను కలిసింది. డాక్టర్ ఇచ్చిన మందులు సరిపోవని భావించిన ఆమె గూగుల్లో సెడేటివ్ మందుల గురించి శోధించి రెసిపీలో నకిలీ పేర్లు చేర్చింది. అనంతరం సాహిల్తో కలిసి ఖైరనగర్ వెళ్లి నిద్రమాత్రలు, సెడేటివ్ మందులు కొనుగోలు చేసింది. అదనంగా రూ.800 విలువైన 2 మాంసం కోసే కత్తులు, రూ.300 బ్లేడ్, పాలిథీన్ కవర్లు తీసుకున్నారు. ఆ రోజున సౌరభ్ తన తల్లి రేణు తయారుచేసిన లోకి కోఫ్తే తో ఇంటికి చేరాడు. ముస్కాన్ ఆహారాన్ని మళ్లీ వేడిచేసి అందులో మందులు కలిపింది. సౌరభ్ బేపరుగా నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే ముస్కాన్ సాహిల్ను పిలిపించింది. వారు కలిసి సౌరభ్పై కత్తులతో ఉన్మాదంగా దాడి చేశారు. పదే పొడిచి రక్తం కారేలా చేశారు. చివరికి సౌరభ్ శరీరంలో చలనం మిగలలేదు. సాహిల్ సౌరభ్ శరీరాన్ని బాత్రూంకు లాక్కెళ్లి బ్లేడ్తో అతని తలను వేరుచేశాడు. చేతులను మణికట్టు వద్ద కోయాడు. శరీరాన్ని పాలిథీన్ సంచులో పొదవాలని మొదట అనుకున్నారు. ముందుగా కడుపు భాగాన్ని బ్యాగ్లో పోసి తమ బెడ్ కింద దాచారు. ఆ రాత్రి ముస్కాన్ సౌరభ్ మృతదేహంపై నిద్రపోయింది. సాహిల్ తలతోపాటు చేతులను తన ఇంటికి తీసుకెళ్లి ఒకరోజుపాటు తన గదిలో దాచుకున్నాడు. మార్చి 5న వీరు కొత్త ప్రణాళికతో ముందుకు సాగారు. గంటాఘర్ వద్ద పెద్ద బ్లూ డ్రమ్, సిమెంట్ కొనుగోలు చేశారు. ముస్కాన్ ఇంటికి వెళ్లి శవాన్ని డ్రంలో వేశారు. అనంతరం సాహిల్ తల, చేతులను కూడా తెచ్చి కలిపాడు. సిమెంట్, ధూళి మిశ్రమంతో డ్రమ్ను సీల్చేశారు. ఇలా సౌరభ్ శరీరాన్ని కాంక్రీట్ సమాధిలో మార్పిడి చేశారు. నిందితులు హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకుల వేషంలో పారిపోయారు. మార్చి 17న తిరిగి వచ్చిన తర్వాత ఇంటి యజమాని వారికి అనుమానం వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరాడు. కార్మికులు డ్రమ్ను తీసే ప్రయత్నంలో దాని భారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానికి మంటను పొగపడితే దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చివరకు ముస్కాన్ తన తల్లికి చేసిన ఒప్పుకోలు ఈ నేరాన్ని బయటపెట్టింది. పోలీసుల వివరాల ప్రకారం ముస్కాన్ తన భర్త సౌరభ్ను మోసం చేసింది. 2016లో ప్రేమ వివాహం అయినప్పటికీ కాలక్రమేణా వారి సంబంధం క్షీణించింది. 2021లో విడాకులు ఇవ్వకుండా తమ 6 ఏళ్ల కుమార్తె కోసమే సౌరభ్ సహనం పాటించాడు. కాని ముస్కాన్ గుండె సాహిల్కు మళ్లింది. సాహిల్ ముస్కాన్కు డ్రగ్స్ అలవాటు పుట్టించి ఆమెను తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు ముస్కాన్ తల్లిదండ్రులు తమ స్వంత కుమార్తెకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు అలాంటిది అర్హమే అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.